నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం నేపథ్యంలో కువైట్ దేశం అప్రమత్తంగా ఉందని చెప్పేసి కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ వివాదం మరియు జాతీయ భద్రతా స్థిరత్వం పైన దాని యొక్క పరిణామాలను పరిష్కరించడానికి కువైట్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని తెలిపింది. చమురు మార్కెట్ల పైన ప్రస్తుత ప్రాంతీయ మరియు ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేయడానికి కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా గారు సుప్రీం పెట్రోలియం కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అలాగే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతూ ఉన్న ముప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కువైట్ దేశం సిద్ధంగా ఉందని చెప్పేసి కువైట్ లోని అన్ని రంగాలు ఐకమత్యంగా సమన్వయం చేసుకుని ఈ యొక్క ముప్పును ఎదుర్కొనేదానికి పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఆల్ యహ్యా గారు తక్షణ కాల్పుల విరమణ మరియు అలాగే చర్చలను పునరుద్ధరించాలని చెప్పి కువైట్ దేశం పిలుపునిస్తూ ఉన్నట్లు ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాలు తక్షణం కాల్పులను విరమించాలని చెప్పేసి ఈ యుద్ధాన్ని ఆపాలని కువైట్ కోరుకుంటూ ఉన్నట్లయితే ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఇలాగే కొనసాగితే ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అది ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి కానీ ప్రాంత ప్రజలకు ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి కువైట్ భావిస్తూ ఉంది. ప్రస్తుతం జీసీసీ కౌన్సిల్ కు అధ్యక్షత వహిస్తూ ఉన్న కువైట్ దేశం గల్ఫ్ దేశాల తరపున కోరుతూ ఉంది, తక్షణమే కాల్పులను విరమింపజేయండి, ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవద్దండి అని చెప్పేసి. అలాగే ఈ యుద్ధం నేపథ్యంలో కువైట్ దేశం పైన ప్రభావం పడకుండా మేము అత్యంత అప్రమత్తంగా పనిచేస్తూ ఉన్నాము. కువైట్ లోని ప్రజలకు ఎటువంటి ముప్పు లేదు, ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు, సోషల్ మీడియాలో వస్తూ ఉన్న వార్తలను నమ్మవద్దని చెప్పేసి కువైట్ అధికారులు, కువైట్ మంత్రులు, కువైట్ ప్రధానమంత్రి గారు కువైట్ లోని ప్రజలకు సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.